హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పప్పుల పొడి. పప్పుల పొడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ కందిపప్పు, అలాగే 2 స్పూన్స్ గుండు మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పప్పులన్నిటినీ వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న పప్పులని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ జీలకర్రని అలాగే 2 స్పూన్స్ సోంపుని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. దీనిని కూడా చల్లారబెట్టుకొని ముందుగా వేయించుకున్న పప్పులు, వేయించుకున్న జీలకర్ర సోంపుని కూడా ఒకే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సోంపుని వేసుకోవడం ద్వారా మనకి ఈ పప్పుల పొడి అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట. పప్పులన్నిటినీ మెత్తగా పొడిగా వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. పప్పులన్నీ పొడి చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి, 2 స్పూన్స్ ధనియాల పౌడర్ని వేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం పొడిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు అవైలబుల్లో లేవు కాబట్టి నేను ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీరు ధనియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడిలా వచ్చేంత వరకు. ఈ పొడి ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్లోకి తినవచ్చు. టేస్ట్కి టేస్ట్ అండ్ చాలా హెల్దీ. అన్ని ప్రోటీన్స్ కూడా మనకి యాడ్ అవుతాయి ఇందులో. ఈ పొడిని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.